హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజ్వల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ మిల్క్ పౌడర్. కేవలం పాలు ఉంటే చాలు, ఈజీగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈ మిల్క్ పౌడర్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ రెసిపీ కావాలని వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కమెంట్ కూడా చేశారు. వారి కోసమే ఈ వీడియో. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఏదైనా ఒక కడాయి కానీ గిన్నె కానీ తీసుకొని అందులో 1 కప్పు పాలు యాడ్ చేసుకోండి. 1 కప్పు అంటే 1/2 లీటర్ పాలు అన్నమాట. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. పాలల్లో ఉన్న మలాయి మొత్తం సపరేట్ అయ్యే వరకు మనం ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నాన్ స్టిక్ యుటెన్సిల్ యూజ్ చేసాము అంటే సేఫ్గా అడుగంటకుండా ఈజీగా మలాయిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎంత మంచి చిక్కటి పాలను తీసుకుంటే ప్రాసెస్ అంత ఫాస్ట్గా అయిపోతుంది. దగ్గరుండి నిదానంగా ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. టైం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, ఓపిక్గా చేసుకోవాలి. మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ యూజ్ చేయం కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ ఫైనల్గా అయితే బయట దొరికే మిల్క్ పౌడర్ లాగానే వస్తుంది. మనం తరచుగా మిల్క్ పౌడర్ని ఏదో ఒక రెసిపీలో యూజ్ చేస్తూనే ఉంటాము, లైక్ కేక్స్ కోసం, చాక్లెట్స్ కోసం, స్వీట్స్ కోసం. ఇంకా చెప్పాలి అంటే పాలు లేని టైంలో టీ, కాఫీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి డబ్బా పాలు కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా డెజర్ట్స్ కోసం అయితే ఎక్కువగా యూజ్ చేస్తాము, లైక్ కస్టర్డ్స్ అండ్ పుడ్డింగ్స్ కోసం. మనకి ఇంట్లో మిల్క్ పౌడర్ అవైలబుల్లో ఉంటే చాలు, ఇన్స్టాంట్గా ఎన్నో స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 80% వరకు ప్రిపేర్ అయిపోయింది. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి నాకైతే ఒక 20 మినిట్స్ వరకు టైం పట్టింది. మీరు తీసుకునే మిల్క్ క్వాంటిటీ అండ్ ఫ్యాట్ కంటెంట్ని బట్టి టైం పడుతుంది. సో ఈ స్టేజ్కి వచ్చిందంటే మనకి కావాల్సిన మలాయి కంప్లీట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకొని ఒకరోజు బాగా డ్రై అవ్వనివ్వాలి. ఎండలో అస్సలు పెట్టుకోకూడదు, నీడలోనే ఆరనివ్వాలని గుర్తుంచుకోండి. 1 సైడ్ బాగా ఆరిన తర్వాత సెకండ్ సైడ్కి కూడా తిప్పి మరొక రోజు బాగా ఆరనివ్వాలి. టోటల్గా ఒక 2 రోజుల తర్వాత చూడటానికి మనకి ఈ విధంగా గలగలలాడుతూ తయారవుతుంది. ఇన్ కేస్ మీకు గనక 2 రోజులకి ఇలా ప్రిపేర్ అవ్వలేదనుకోండి, ఇంకొక రోజు ఎక్స్ట్రా అయినా ఉంచుకోండి, నో ప్రాబ్లం. సో దీనినైతే ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో మనకైతే మిల్క్ పౌడర్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించింది అయితే అన్స్వీటెండ్ మిల్క్ పౌడర్ అనమాట. మీకు కనుక స్వీటెండ్ మిల్క్ పౌడర్ కావాలనుకుంటే 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకోండి. నేను తీసుకున్న 1/2 లీటర్ మీడియం ఫ్యాట్ పాలకి అయితే కరెక్ట్గా 29 గ్రామ్స్ మిల్క్ పౌడర్ వచ్చింది. సో మీకు కావాల్సిన పాల పొడి క్వాంటిటీని బట్టి మిల్క్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిని ఒక 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అంటే ఈజీగా 3 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. రీఫ్రిజిరేటర్లో పెట్టుకున్నాము అంటే ఈజీగా 6 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రీజర్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది. కానీ నేనైతే రూమ్ టెంపరేచర్లోనే బయట స్టోర్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు కనుక షుగర్ యాడ్ చేసినట్లు అయితే ఒకసారి జల్లించుకొని స్టోర్ చేసుకోండి. ఇంతకీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మిల్క్ పౌడర్ రెసిపీ ప్రాసెస్ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.